జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండల కేంద్రం మేజర్ గ్రామ పంచాయతీగా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలైన నేపథ్యంలో సందడి మొదలైంది. ఆశావాహులు తమ కార్యాచరణలో అడుగులు వేస్తున్నారు. ఈ సందర్భంలో మాజీ సర్పంచ్ స్వర్గీయ గోపిడి రాజారెడ్డి తనయుడు గోపిడి శ్రీనివాసరెడ్డి గారు ఒకరు ఆశావాహులుగా ఉన్నారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్కు సన్నిహితులుగా బీజేపీ పార్టీ మండల అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో గోపిడి శ్రీనివాసరెడ్డి గారితో న్యూస్ 9 టీవీ ముఖాముఖి. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం అండి. మీకు రాజకీయాల పట్ల ఎలా ఆసక్తి కలిగిందండి? మా నాన్నగారు గోపిడి రాజారెడ్డి గారు సర్పంచ్గా పోటీ చేసి 5 సంవత్సరాలు ప్రజలకు సేవ చేయడం జరిగింది. ఆయన స్ఫూర్తి వల్ల చేయాలని చెప్పేసి ఆకాంక్ష, ప్రజలకు సేవ చేయాలని ఆసక్తి కలిగి ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక విలువలు నాకు నచ్చి ధర్మపురి అరవింద్ గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. 2019 నుండి 2024 వరకు సర్పంచ్ పదవి ఖాళీగా ఉన్న విషయం మీకు తెలిసిందే. ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ మీరేమైనా సేవలు అందించారా? నేను 5 సంవత్సరాల నుండి ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ ఆరోగ్యం దృష్ట్యా మా నాన్నగారి పేరు మీద ఉచిత మెడికల్ క్యాంప్ పెట్టించి వారికి ఉచిత సేవలు అందించడం జరిగింది. అలాగే బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని విలేజ్లో దాదాపు 3 రోజులు క్యాంపుగా నడిపించి 1882 మందికి ఆన్లైన్ నమోదు చేయించడం జరిగింది. శ్మశాన వాటికను పట్టించుకునే నాదులు లేకపోవడంతో చాలా ఇబ్బంది జరిగింది గ్రామంలో. ఆ శ్మశాన వాటికను శుభ్రపరిచి దాన్ని క్లీన్గా ఉంచడం జరిగింది. మరియు దుర్గమ్మ కాలనీలో ఎండాకాలంలో నీటి కొరత చాలా ఉండే, వాటర్ ట్యాంక్ ద్వారా వారికి నీటిని సప్లై చేసి వాటికి ఇబ్బంది కలగకుండా చూడడం కూడా జరిగింది. పశు వైద్యశాల వద్ద భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బద్దం గంగాధర్ రెడ్డి గారి సహకారంతో అక్కడ ఒకటి ఐమాక్స్ లైట్ నిర్మించడం కూడా జరిగింది. ధర్మపురి అరవింద్ గారితో మీరు సన్నిహితంగా ఉంటారు కదా, ప్రభుత్వ నిధులతో గ్రామానికి ఏమైనా ఉపయోగపడే పనులు చేయించారా? ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంపౌండ్ వాల్ లేక, బాత్రూంలకు డోర్స్ లేక చాలా ఇబ్బందిగా ఉండే. ఆ విషయం ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారి సహకారంతో 4,95,000 ప్రొసీడింగ్ నాకు ఇచ్చారు. వాటి పని పూర్తి అయిపోయింది. గ్రామాలలో డ్రైనేజీలకు కానీ, కమ్యూనిటీ హాల్లకు కానీ చాలా ప్రొసీడింగ్ పత్రాలు ఇవ్వడం జరిగింది. నేను మండలాధ్యక్ష పదవి పొందినప్పటి నుండి దాదాపు 15 లక్షల ప్రొసీడింగ్ పత్రాలు నేను నా ద్వారా ఇవ్వడం జరిగింది. మీ నాన్నగారి స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ పోటీల గురించి ఏమైనా చెప్తారా? యువతను దృష్టిలో ఉంచుకొని వారిని క్రీడలో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మా నాన్నగారి పేరు మీద 50,000 ప్రైజ్ మనీ ఇచ్చి ఎంపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. దానికి మన మల్లాపూర్లో ఉన్న యువత మొత్తం సహకరించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నా. సామాజిక చైతన్యం దృష్ట్యా మీరేమైనా సేవలు అందించారా? 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతి యువకులు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో వారి ఇంటి వద్దకు వెళ్ళి దాదాపు 196 ఓటర్ నమోదు కార్యక్రమాలు చేయడం జరిగింది. కొత్త ఓటర్లుగా నమోదు చేయించడం జరిగింది. మరియు ప్రతి ఇంటి ఆవరణలో దాదాపు 500 మొక్కలు తీసుకెళ్లి వారి చేత మొక్కలు నాటించడం కూడా జరిగింది. మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని, అలాగే హోంశాఖ మంత్రులు అమిత్ షా గారిని మీరు మీ బీజేపీ పార్టీ సమావేశాల దృష్ట్యా కలిసిన సందర్భంలో మీరు ఎలాంటి అనుభూతులకు లోనయ్యారు? భారతీయ జనతా పార్టీలో చేరిన కొద్ది రోజులలోనే భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని మరియు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఇంత మంచి అవకాశం వస్తుందని నేను ఊహించుకోలేదు. నా అదృష్టంగా భావిస్తున్నాను. వీరిని స్ఫూర్తిగా తీసుకొని నేను రాజకీయంగా ఎదగాలని కోరుకుంటున్నాను. రాజకీయ వేడి ప్రారంభమవుతున్న ఈ సమయంలో మీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది చెప్పండి. నా నివాసం మల్లాపూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో పార్టీ కార్యకర్తలకు కానీ, ప్రజలకు కానీ 24 గంటలు అందుబాటులో ఉంటాను. మరియు మౌలిక వసతులు, విద్యా వైద్య రంగం, డ్రైనేజీలు వీటిపైన ప్రత్యేక దృష్టి పెట్టి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి సహకారంతో నిధులు తీసుకొచ్చి మండల కేంద్రాన్ని అభివృద్ధి పథంలో ముందుంచుతానని హామీ ఇస్తున్నాను. గతంలో మల్లాపూర్ మండల కేంద్రంలో సర్పంచ్ లెక్క చాలా వెనుకబడిపోయింది. వేరే గ్రామాలతో పోల్చుకుంటే మండల కేంద్రం చాలా వెనుకబడిపోయింది. అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడానికి సహకరిస్తానని హామీ ఇస్తున్నాను. శ్రీనివాసరెడ్డి గారు, మీ విలువైన సమయాన్ని, సమాచారాన్ని మా న్యూస్ 9 టీవీతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలండి.